తొక్కి నారదీస్తా, ఒలుస్తా. తొక్కి నారా తీస్తాను మీకు చెప్తాను గుర్తుగా. మీకు ఇచ్చిన పంచాయతీరాజ్ శాఖలో తొక్కి నారదీసే పని ఒకటి ఉందా? లేకపోతే మీ అటవీ శాఖలో తొక్కి నారదీసే కార్యక్రమం ఉందా? మీరు తొక్కి నారదీస్తే ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ, లెజిస్లేచర్ ఈ అంగాలని దేనికి? అధికారులు ఏం పని చేయాలి? న్యాయ వ్యవస్థ ఏం పని చేయాలి? అలాగే పాలనా అంగం అయినటువంటి మీరేం పని చేయాలి? అసలు ఆ భాష ఏంటి? ఒక మంత్రిగా తొక్కి నారదీస్తా ఏంటంటే రాజ్యాంగం అనేది లేదా ఈ రాష్ట్రంలో? ఈ దేశానికి ఒక రాజ్యాంగం ఉంది కదా, రాజ్యాంగబద్ధంగా కదా పాలన సాగాలి. నేను తొక్కి నారదీస్తా, ఒలుస్తా, రిమూవ్ చేస్తా అంటే అదా మీ మంత్రిగా మీ జాబ్? అదా మంత్రిగా మాట్లాడే భాష? అదా? ఇది సభ్య సంస్కారమా? ఇది కనీసం బూడిదైనా ఇవ్వండి అని బిడ్డను కోల్పోయిన తల్లి అడుగుతుంటే ఈ గుంపు పార్టీల పాలనలో ఆంధ్రప్రదేశ్ లో శాంతి భద్రతలు ఉన్నాయా అని జనం ప్రశ్నించేటువంటి పరిస్థితి. ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ గారు వేరు, ఎన్నికలు అయిపోయి అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు వేరు. రాజకీయాల కోసం, ఓట్ల కోసం ఒక ఆడబిడ్డను చెరిచి చంపేస్తే ఏమైపోయింది ఈ ప్రభుత్వం? న్యాయం చేయదా అని నిలదీసి, అరిచి, గీపెట్టి, రోడ్ షో చేసి సుగాలి ప్రీతి 14 ఏళ్ల బిడ్డని స్కూల్కి వెళ్తే 10 మందిని నాశనం చేస్తే దాన్ని పట్టించుకోడు ఎవడు. ప్రీతి సుగాలి కేసు అధికారంలోకి రాగానే మొదటి ఫైల్ గా తీసుకుని న్యాయం చేస్తానని మన గవర్నమెంట్ ఫామ్ అవగానే ఫస్ట్ కేసు సుగాలి ప్రీతిని తీసుకుంటాం. ఆ రోజు చెప్తే నిజమేనేమో ఇతను మాట్లాడిందంతా అని జనం అనుకున్నారు. కానీ ఇతను సినిమాల్లోనే నటిస్తాడని ఇన్నాళ్ళు అనుకున్న వాళ్ళకి ఒక కొత్త విషయం చెప్పాడు. ఏమిటనంటే రియల్ లైఫ్ లో కూడా నేను నటిస్తాను, అందుకే ఆధారాలు లేవు, సాక్ష్యాధారాలు లేని దాన్ని నేను చేయాలి అని తిరిగి మళ్ళీ ప్రశ్నిస్తూ ఉన్నారు. కొన్నిసార్లు క్రైమ్ చేసి క్రిమినల్స్ అయ్యి కూడా మనం కొన్నిసార్లు వదిలేయాల్సి వస్తుంది, ఎందుకంటే సాక్ష్యాధారాలు లేక. ఉదాహరణకి సుగాలి ప్రీతి కేసు మళ్ళీ వచ్చి ఇప్పుడు నేను వచ్చి ఫస్ట్ కేసు అదే తీసుకుందామంటే సాక్ష్యాధారాలన్నీ లాస్ట్ గవర్నమెంట్ నుంచి చెడిపేశారు. పోయిన సాక్ష్యాధారాలను మనం తిరిగి తీసుకురాలేదు. 2017లో ఈ ప్రీతి సుగాలి ఇన్సిడెంట్ జరిగింది. 2 సంవత్సరాలు మీరే అధికారంలో ఉన్నారు, మీ ప్రభుత్వమే, మీ గుంపు పార్టీ ఉంది. మళ్ళీ ఇప్పుడు కూడా మీరే అధికారంలో ఉన్నారు. పోలీస్ వ్యవస్థ లేదా? ఇన్వెస్టిగేటివ్ స్కిల్స్ లేవా? ఎస్ఐటీలు లేవా? ఒక మర్డర్ ని ఎలా జరిగింది, ఒక రేప్ ఎలా జరిగింది అని వెలికి తీసేటువంటి స్కిల్స్ ఉన్నటువంటి డిపార్ట్మెంట్ గాని, పోలీసు గాని, ఆఫీసర్లు గాని ఈ రాష్ట్రంలో లేరా? గొడ్డుపోయిందా అధికార వ్యవస్థ అంతా కూడా? చేతగాని మాటలు మాట్లాడుతున్నారు. మీకు చిత్తశుద్ధి లేదు కాబట్టి, నిందితుల పక్షాన ఉన్నారు కాబట్టి మీరు ముఖం చాటేసి మాట మార్చేస్తున్నారు. మీకు నిజంగా ఆ బిడ్డకు న్యాయం చేయాలి, ఆ తల్లి పార్వతికి న్యాయం చేయాలి అని మీరు అనుకునుంటే, ఇంత అధికార మైటీ గవర్నమెంట్ పవర్ మీ చేతిలో ఉంటే ఒక హత్యను, ఒక రేప్ ని మీరు బయటకు తీయలేకపోతున్నారంటే ప్యూర్లీ యూఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. యూఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ టువర్డ్స్ క్రిమినల్స్. నిందితులకు మీరు కొమ్ము కాస్తున్నారు కాబట్టి నిజం వెలికి తీసి ఆ బిడ్డకు న్యాయం చేయలేదు. ఇది రియల్ లైఫ్ లో నటించడం కాదా? మీకు అవసరమైతే హత్యలు వాడుకుంటారు, మీకు అవసరం లేకపోతే క్రిమినల్ తో నన్ను జత చేస్తారేంటి అని ప్రశ్నిస్తారు. ఎవడో క్రిమినల్ కులంలో కూర్చొని